దేవుని లేఖనాన్ని మనం చదువుదాం. మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు. వారు యెరూషలేముకు సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న బెత్ఫగే బేతనియ అను గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటిన్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనపడడం, దాని మీద ఏ మనుషుడునో ఎప్పుడునో కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ఆమె తలలో చిన్న ప్రార్థన చేద్దాం. రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాలన్న తలలోంచి ప్రార్థన చేద్దాం. వాక్యమైన దేవా, మీకు వందనాలు. సమయంలో నీ వాక్యంలో మేము ధ్యానించబోతుండగా ఈ సహాయంలో మా అందరికీ దయచేసి ప్రార్థిస్తున్నా. మీ ఆత్మ నడిపింపును తండ్రి మీరు మా అందరికీ దయచేసి ఆయన మాటలు విగటుకు, ఆయన మాటలు గ్రహించుటకు మా జీవితాలను మేము ఒకసారి విమర్శించుకొని పరీక్షించుకొని నడవలసినటువంటి రీతిలో నడుచుకు నీ కృప మాతో ఉంచుకొని ప్రార్థిస్తున్నాను. మరొకసారి నీ దాసులను అయ్యే రీతిగా నిలవబెట్టి నీ మాటలను అందించబోతున్న విధానాన్ని బట్టి అంటే అర్థమయ్యే రీతిలో అందించులాగిన సహాయమును నీ యొక్క ఆత్మీయ నడిపింపును నీ బలమును నీ శక్తిని అందించమని యేసునామములో ఈ మనలో నీవు బ్రతిమాలి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. యాక్చువల్గా ఈ లేఖన భాగం మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. ఓకే, నాకు చెప్పడానికి 30 నిమిషాలు అయితే సరిపోతుంది, కానీ కంగారు పడద్దు, అట్లేం చూడద్దు. నేను 25 నిమిషాలే చెప్తాను. ఒకసారి కోవిడ్ టైంలోనే లాస్ట్ ఇయర్ మట్ల ఆదివారానికి నన్ను పిలిచారు. ఎప్పుడు పిలిచారో తెలుసా? ఆల్మోస్ట్ 10:30కి ప్రార్థన. నాకు 9 గంటలకి 9:30 గంటలకు ఫోన్ చేసి పిలిచారు. అది ఆల్మోస్ట్ సెమినరీ బ్యాప్టిస్ట్ చర్చ్, అంత పెద్ద చర్చ్, అది నెల్లూరులో ఉంటుంది. ఆ చర్చ్ ఆల్మోస్ట్ పెట్రగుంట ఆ ప్రాంతంలో చాలా పెద్దది. ఆల్మోస్ట్ కాంగ్రిగేషన్ ఒక 2,000 అబోనే, 2,000 అబోనే కాంగ్రిగేషన్. ఒక గంట ముందు ఫోన్ చేసి చెప్పారు. అప్పుడు నేను ఆ మాట్లాడడానికి ఈ 11వ అధ్యాయం 1 నుంచి 11వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పైనే చెప్పారు. అయితే ఇప్పుడు కొన్ని విషయాలే నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతాను. అక్కడ చూడండి, ఒక ప్రత్యేకమైన మాట రాయబడింది. మనందరికీ తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభువారు అప్పగించబడబోతున్నటువంటి లేదా శిలువకు మరణానికి పోయే ముందు వారం రోజు, అంటే ఆదివారం రోజు, అంటే వారం రోజుల ముందుగా ఆదివారం రోజు జరుగుతున్నటువంటి సంఘటన. అదందరికి మనందరికీ తెలిసినటువంటి విషయం. ఇది ఎక్కడ జరుగుతా ఉంది? యెరూషలేము బయట, అంటే యెరూషలేము బేతనియ అనేటువంటి ప్రాంతం దగ్గర జరుగుతున్నటువంటి సంభాషణ. ఏం జరుగుతుంది అంటే మనందరికి బాగా ఈ పరిచయం, ఈ సుపరిచితమైనటువంటి వాక్యం. యేసుక్రీస్తు ప్రభువారు తన జరగబోయేటటువంటి పనుల నిమిత్తమై లేదా తన చేయబోతున్నటువంటి కార్యాల నిమిత్తమై ఒక ప్రణాళికను శిష్యుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. వారిలో 12 మంది శిష్యుల్లో 2 పిలిచి, మీరు మీ ఎదుర్కొన్నటువంటి గ్రామానికి వెళ్ళండి, అంటే బేతనియాకి ఎదుర్కొన్నటువంటి గ్రామానికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి ఏం తోడుకురావాలా? ఒక గాడిదను తోడుకురావాలా. ఒకసారి ఈ మాట చెప్పి నేను నాకు కొంచెం సౌండ్ ఒక పాస్టర్ గారు జక్కయ్య గురించి చెప్తా ఉన్నారంట. పాస్టర్ గారు జక్కయ్య గురించి చెప్తా ఉంటే సంఘం అంత అలర్ట్గా లేదు. అంటే ఆదివారం అంటే ఇంకేముంది, అందరు తినేసి వస్తారు, మంచి నిద్ర వస్తా ఉంటాయి. పాస్టర్ గారు మంచిగా చెప్దామని బాగా ప్రిపేర్ అయ్యాడు. జక్కయ్య గురించి బాగా ప్రిపేర్ అయ్యాడు.
సంఘర్షులు చూస్తేనేమో ఇంట్రెస్ట్ ఏం చూపించలా. పాస్టర్ గారికి అర్థమైంది వీళ్ళకి ఏదో ఒకటి ముందు ఏదో చెప్పాలని. పాస్టర్ గారు ఈ రీతిగా స్టార్ట్ చేసి, జక్కయ్య మామిడి చెట్టు ఎక్కలేదు, జక్కయ్య వేప చెట్టు ఎక్కలేదు, జక్కయ్య కొబ్బరి చెట్టు ఎక్కలేదు, ఇంకా నీకు తెలిసిన చెట్లన్నీ జక్కయ్య ఏ చెట్టు ఎక్కలేదు అని చెప్పి ఒక్కసారి జక్కయ్య ఏ చెట్టు ఎక్కాడు? మేడి చెట్టు ఎక్కాడు. అంటే ఆల్మోస్ట్ 10-15 చెప్పగానే సంఘస్థులందరూ ఎందుకంటే మాస్టర్ గారు ఏం చెప్తున్నాడు, ఏ చెట్టు ఎక్కాడు, మేడి చెట్టు అని చెప్తారా ఇంకేమైనా చెప్తాడా? అదే పాస్టర్ గారు విచిత్రంగా చూస్తే పాస్టర్ గారు లాస్ట్ లో మేడి చెట్టు అని చెప్పి, మీరు మామూలుగా ఇంటా ఉంటే నేను ఒక మాటతో చెప్పేవాడిని. ఏమని చెప్పేవాడిని? జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడని అయిపోయేది. అంటే 1 నిమిషంలో అయిపోయేది. మీరు ఎట్టున్నారో వెనకపోవడాన్ని బట్టి నేను ఎంతసేపు చెప్పారని చెప్పాడు. సో ఇక్కడ మనం చూస్తే ఆ ప్రత్యేకించబడినటువంటి మాట మనకు వాడు కనిపిస్తా ఉంది. అదేంటి? గాడిద. మా పిల్లల్ని మనం చాలాసార్లు తిడతాం కదా, ఏమని తిడతాం? నువ్వు గాడిద, అత్తగాడిద, చాలా తిడతాం. ఈ మాటను గుర్తుపెట్టుకోండి. వాక్యం అయిపోయిన తర్వాత మీ పిల్లల్ని మీరు నిజంగానే గాడిద అని తిట్టడానికి ఇష్టపడతారు. ముందైతే ఇప్పుడైతే మనకు అదొక పిచ్చిలా అనిపిస్తుంది, కానీ నేను జ్ఞాపకం చేసిన తర్వాత నిజంగానే గాడిదని పిలవడానికి ఇష్టపడతాను. సో ఈ రాత్రికాల సమయంలో ఈ యెరూషలేమునకు బయట యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఈ సందర్భంలో కొన్ని ఆత్మీయ సత్యాలను నేను జ్ఞాపకం చేస్తాను. స్పిరిచువల్ ట్రూత్స్ నేను చాలా చాలా క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే బహుశా దేవుడు కృప ఉంటే రేపు మట్లాదివారానికి నన్ను మెసేజ్ చెప్పాలని అనుకోండి, అప్పుడు ఇదే టెక్స్ట్ చెప్పాలి కదా. సో కొంచెమే చెప్తాను. సో మొదటి స్పిరిచువల్ ట్రూత్ ఏంటంటే ఆధ్యాత్మిక సత్యం సిద్ధపాటు. సో ఇక్కడ మనకు కనిపించేది ఏంటంటే సిద్ధపాటు కనిపిస్తా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు యొక్క సిద్ధపాటు మనం చూస్తాం కదా. జకరియా గ్రంథం ఒకసారి తీయండి. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. ఈ లేఖన భాగం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది ఎప్పుడు తెలియజేయబడిన మాట? క్రీస్తుకు పూర్వం ఎప్పుడో జకరియా కాలంలో తెలియజేయబడినటువంటి మాట. సో అది ఎప్పుడు నెరవేరబడుతూ ఉంది? యేసుక్రీస్తు వారు జన్మించి ఆయన ఏమంటారు పెరిగి 33వ సంవత్సరానికి వచ్చినప్పుడు ఇక 6 రోజుల్లో సిలువ వేయబడతాడు అనంగా అప్పుడు మనం ఆ ప్రవచన నెరవేర్పును మనం చూస్తా ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ జకరియా గ్రంథంలో ఏదైతే గాడిద పిల్ల అనే మాట రాయబడి ఉందో దాని కొరకై ఇక్కడ మార్కు సువార్తలో గాడిద పిల్లని సిద్ధపాటు చేస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు గాడిద పిల్లనే సిద్ధపరుస్తూ ఉన్నారంటే దాని ముందు రాయబడిన మాట జకరియా గ్రంథంలో దీనుడనై. సో దీనత్వానికి సూచనగా ఉన్నటువంటి ఆ గాడిద అనేటువంటి విషయం వల్ల యేసుక్రీస్తు ప్రభువారు గాడిదని చేస్తా ఉన్నాడు. సో ఇక్కడ మనకు సిద్ధపాటుగా ఏం కనిపిస్తా ఉందంటే ఎప్పుడో ప్రవచనం నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము బయటే ఉంది. 2 శిష్యులను పంపి ఆ ఎదురుగున్న ప్రాంతంకు లేదా గ్రామంకు వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఒక కట్టబడి ఉన్న గాడిదని మీరు తీసుకోరండి. తీసుకొచ్చేటప్పుడు ఎవరైనా ఏమైనా మాట్లాడితే అది ప్రభువుకి అని చెప్పండి. మీరు చెప్పండి, మీ ఇంటికి వచ్చి నేనేమో వస్తువు తెచ్చుకుంటా, మీరు ఒప్పుకుంటారా? అంటే ముందుగా ఏం జరిగింది? ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు సిద్ధపాటును కలిగి ఉన్నారు. ఖచ్చితంగా ఆ గాడిద పిల్లలకు సంబంధించినటువంటి సిద్ధపాటును యేసుక్రీస్తు ప్రభువారు ఇంతకుముందు ఆ గాడికి సంబంధించిన యజమానితో ఎప్పుడు మాట్లాడున్నట్టు. అందుకే మనం చూస్తాం కదా, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడినప్పుడు ఆ గాడిద పిల్ల యజమానుడు ఏం చేస్తున్నాడు? తీసుకోబోమని చెప్తున్నాడు. ఇది ఎవరికి అని అడగంగా అక్కడ ఉన్న కొంతమంది అడగంగానే ఆ శిష్యులు ఇది ప్రభువు కావాల్సిందని చెప్పినప్పుడు
తీసుకెళ్దామని చెప్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఒక మాటలో చెప్తే సిద్ధపాటును మనం చూస్తాం. ఎప్పుడో దేవుని వాక్యం, ఎప్పుడో దేవుని ప్రవచనం, లేదా ఎప్పుడో దేవుని తన తండ్రి అయినటువంటి మాట, తన తండ్రి మాట నెరవేర్చడానికి తన సిద్ధపాటును మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సో దేవుని వాక్యం పట్ల, లేదా తన తండ్రి మాట పట్ల, లేదా ప్రవచన నెరవేర్పు పట్ల తన సిద్ధపాటు చూడండి యేసుక్రీస్తుది ఏ రీతిగా ఉందో. సో అక్కడ మనం చూస్తా ఉన్నాం కదా, ఆయన శిష్యులు ఇద్దరిని చూసి, ఇద్దరిని పట్టుకొని, ఇద్దరు మీరు గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉంటది అంటే ఎంత క్లియర్ గా చెప్తున్నాడు చూడండి. సో ఈ ప్రాంతంలో నుంచి ఎదురు ప్రాంతంలోకి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటుంది. ఎన్ని గాడిద పిల్లలు ఉండవు ఒక ఊర్లో? సో అక్కడ గాడిద కట్టబడి ఉంటుంది. అది ఎప్పుడు ఏ మనుషులు ఎక్కువ లేదు. అంటే ఆ ప్రిఫరెన్స్ లేదా ఆ రెడీనెస్ చూడండి, ఆ సిద్ధపాటు చూడండి. అంటే ప్రత్యేకించబడినటువంటి దాని గురించి మాట్లాడుతా ఉన్నాడు. అంటే ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి సిద్ధపాటు యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. అంటే దేవుని ప్రవచన నెరవేర్చడానికి ఆయన సిద్ధపాటును మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. సో ఎంత ప్రత్యేకించబడినదిగా యేసుక్రీస్తు ప్రభు దాన్ని సిద్ధపరిచాడో మనం చూస్తా ఉన్నాం. ఒకసారి మనం ఇక్కడ ఆగితే దేవుని వాక్యం పట్ల కానీ, లేదా దేవుని మాటల పట్ల కానీ మన సిద్ధపాటు ఏ రీతిగా ఉంది? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు సిద్ధపాటు ఎప్పుడో ప్రవచనం కదా, ఆయన చదివున్నటువంటి సందర్భం పక్కన పెడితే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చవలసినటువంటి ఆ సందర్భాన్ని బట్టి తాను సిద్ధపడుతున్నటువంటిది మనం చూస్తా ఉన్నాం. అనేక సార్లు మన జీవితాల్లో దేవుని వాక్యం పట్ల కానీ, లేదా దేవుని మాటల పట్ల కానీ, లేదా దేవుని చిత్తం పట్ల కానీ మనకు సిద్ధపాటు అనేది సరిగ్గా ఉండదు. ఏది పడితే అది చేయడమే, ఏది నచ్చితే అది చేయడమే, ఎవరికి ఇష్టం వచ్చిందో అది చేయడమే. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం మాట్లాడుతూ, ఏ యేసుక్రీస్తు గాలి కాకుండా ఇంకా దేనితో కలిగి ఏమి లేవా ఉన్నాయి, ఏం లేవు. వాటిని ఎక్కచ్చుగా, వాటి మీద వెళ్ళొచ్చుగా. నడిచేస్తే సరిపోదు కదా, గాడిని ఎక్కేదానికి నడిచేస్తే ఇంకా దేవత్వం. కానీ దేవుని వాక్యం పట్ల, దేవుని మాట పట్ల, తన తండ్రి చిత్తం పట్ల తన సిద్ధపాటును మనం చూస్తా ఉన్నాం. మరి మన సిద్ధపాటు ఏ రీతిగా ఉంది? దేవుని ఆరాధనకు, లేదా దేవుని మాటలు వినే ముందు ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు, లేదా ఈరోజు మనం ప్రత్యేకించి పునరుద్ధాన ఆదివారానికి వెళ్తా ఉన్నాం. ఈరోజు దేవుడు మనతో ఏ సిద్ధపాటు ఏముంది మన జీవితాల్లో? యేసుక్రీస్తు ప్రభువారు ఈ యెరూషలేము జయప్రయోత్సవంలో మొదటి ఆత్మీయ సత్యం ఏంటంటే, లేదా మొదటి ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే సిద్ధపాటు. చాలా అద్భుతంగా మనం చూస్తాం కదా. 4వ వచనంలో చూడండి, మార్క్స్ 11:4 వచ్చింది. వారు మెల్లగా వీధిలో ఇంటి బయట తలవాకిటి కట్టబడి ఉన్న గాడిద పిల్ల వారు కనబడిన. ఏంటి? వీధిలో ఇంటి వాకిటి బయట ఒక గాడిద పిల్ల కట్టబడింది. హౌ ప్రిపేర్, ఎలా ప్రిపేర్ అయ్యాడు ఆయన? ఎంత సిద్ధపాటు చూడండి. సో మన జీవితాల్లో మన సిద్ధపాటు ఏ రీతిగా ఉందో మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఏదో ఒక ఏమంటారు, ఒక ఆచారంగానో, లేదా అందరు ఎవరి కోసమోనో, లేదా ఎవరో ఏదో అనుకుంటారోనో మనం దేవుని సన్నిధానానికి వస్తే మాత్రం మన జీవితాల్లో ఆ ఫలించేటటువంటి ఆ గుణం ఉండకపోవచ్చు. సో ఇక్కడ చూడండి, జకరియా గ్రంథంలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకమైనటువంటి విషయం చూడండి. ఇక్కడ 9వ వచనంలో మనం చూస్తున్నాం, ఏమని చూస్తున్నాం? దీనుడనై గాడిద పిల్లని ఎక్కి మీ వద్దకు వచ్చుతున్నాడు. సో యెరూషలేము దగ్గరికి దేవుడు గాడిద పిల్లను ఎక్కి వస్తున్నటువంటి మాటను మనం గమనిస్తాం. అక్కడ గాడిద అని రాయబడింది, గాడిద పిల్లను అని రాయబడింది కదా, అంటే అది వేరే టాపిక్. అది నేను ఈసారి ఎప్పుడైనా జ్ఞాపకం చేస్తాను. 10వ వచనంలో చూడండి, ఆ మాట చదవండి, చాలా అద్భుతంగా రాశారు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రము లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియజేయచ్చు. సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని ఎక్కడ వరకు? భూ దిగంతముల వరకు అతడు ఏలును. అందరూ చెప్పాలన్నమాట. ఏంటి? అతడు ఏలును. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువు గాడిదని ఎక్కిస్తున్నటువంటి సందర్భంలో దీనుడై అనే మాట రాయబడి ఉంది. ఆయన 2వ రాకడలో యూఫ్రటీస్ నది మొదలుకొని
భూదిగంతముల వరకు ఏం చేస్తాడు ఆయన? ఇది కేవలం ప్రవచనం నెరవేర్చడానికి సంబంధించిన సిద్ధపాటు మాత్రమే కాదు. ఎప్పుడు వస్తుందో రెండో అక్కడ, ఎప్పుడు వస్తాడో క్రీస్తు, ఎప్పుడో సంబంధించినటువంటి విషయం కోసం ఆయన సిద్ధపాటు చూడండి. దీనుడై, అక్కడ అదే జ్ఞాపకం చేస్తాడు, దీనుడై వస్తే నువ్వు వేలబడతావు, లేదా నువ్వు వేలుతావు. భూదిగంతములు అంతా నువ్వు వేలాలంటే నువ్వు దీనుడై రావాలన్నటువంటి కండిషన్ మనం వాళ్ళు చూస్తా ఉన్నాం. అంటే ఆ 9వ వచనం అంతా మీరు బహుగా సంతోషించుడి, ఉల్లాసంగా ఉండండి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడనై. సో ఇవన్నీ ఒక ఎత్తు. దీనత్వం కలిగిన వాడిగా ఉండడం వల్ల ఎఫ్రాయిములో ఏం చేస్తాడు? రథం లేకుండా చేస్తాడు, యెరూషలేములో గుర్రము లేకుండా చేస్తాడు, యుద్ధపు విల్లు లేకుండా చేస్తాడు. ఎందుకంటే నీ రాజు సమాధాన వార్త అన్ని జనులతో. సో దేవుని వాక్యం గురించినటువంటి సిద్ధపాటు. యేసుక్రీస్తు ఏదో మ్యాజిక్ చేయడానికో లేదా మిరాకిల్స్ చేయడానికి భూలోకానికి రాదు, సమాధాన వార్తను అందించడానికి వచ్చాడు. ఇక్కడ ఈ దీనుడైనటువంటి గాడిద పిల్లను ఎక్కి రావడానికి గల కారణం 3 విషయాలు. ఒకటేమో ప్రవచన నెరవేర్పు, రెండోదేమో ఈ ఏలుటటువంటి స్వభావం కోసం, అంటే యూఫ్రటీస్ నది మొదలుకొని ఈ 2వ రాకడలో ప్రపంచం అంతటిని ఏలే దాని కోసం, మూడోదేమో దేవుని వార్తను, దేవుని సువార్తను ప్రకటించడం కోసం. యేసుక్రీస్తు ప్రభువారు అందరు రాజులాగా రథములు ఎక్కువ లేదా అందరు రాజులా గొప్పగా వస్తే ప్రత్యేకంగా ఎన్నుకుంటాడు ఉంటాడా? అందరు రాజులు రథాల మీద వచ్చారు. అందరు రాజు ఇప్పుడు మామూలుగా రాజస్వం లేదా లేదా ఏమంటారు రాజస్వం కానివ్వండి, లేదా పై ఎత్తు ఆ క్వాలిఫికేషన్స్, అంటే దీనుడు కాకుండా పై ఉండేటువంటి తత్వం ఏ ఏ జంతువులు జ్ఞాపకం చేస్తుంది? సింహాన్నో, పులునో, లేకపోతే ఏనుగునో, అంటే గంభీరంగా ఉండేటువంటి విషయాలు జ్ఞాపకం చేస్తారు. అందరూ అదే పాటిస్తారు కదా. సో ఇది ప్రత్యేకించబడాలి అంటే, ప్రత్యేకంగా ఉండాలంటే దీనత్వం కలిగినటువంటి దానిని. సో 3 విషయాల్లో తన సిద్ధపాటును మనం చూస్తున్నాం. తాను దిగంతములు ఏలడానికి దీనుడిగా వస్తున్నటువంటి సిద్ధపాటు చూడండి. ఎంత మ్యాజికల్ వర్డ్స్. ఎప్పుడో ప్రవచనం నెరవేర్చడానికి దీనుడయ్యాడు, దీనుడిగా గాడిదెక్కాడు. ఎప్పుడో అంటే భవిష్యత్తుకు సంబంధించినటువంటి దేవుని రాకడకు కూడా ఆయన గాడిదను దీనుడిగా ఎక్కాడు. అంటే పాస్ట్ కు సంబంధించిన దానికోసం సిద్ధపడ్డాడు, ఫ్యూచర్ కు సంబంధించిన దానికోసం కూడా సిద్ధపడ్డాడు. మరి మన సిద్ధపాటు. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు సిద్ధపాటు చూడండి. ఎప్పుడో ప్రవచనానికి సిద్ధపడ్డాడు, ఎప్పుడో ఏలే దానికోసం కూడా సిద్ధపడ్డాడు. అంటే గతం కోసం, భవిష్యత్తు కోసం సిద్ధపడ్డాడు. నాకు ఒక మాట నచ్చింది, అదేంటంటే 9వ వచనంలో, 10వ వచనంలో లాస్ట్ మాట ఏంటి? భూదిగంతముల వరకు అతడు ఏలును. కొంచెం పాత్ర. ఈ 9వ వచనంలో ఏం మాట రాస్తుంది? గాడిద పిల్లలను ఎలా ఎక్కుతున్నాడు? దీనుడై. ఒకసారి ఆ 2 మాటలు చెప్పండి. గాడిద పిల్లలను దీనుడై ఎక్కాడు, భూదిగంతములను ఏలేటటువంటి వాడిగా ఉన్నాడు. అంటే దీనత్వం కలిగి ఉంటే నువ్వు భూదిగంతం ఏలతావని అర్థం. నీలో దీనత్వం లేకుండా, నీలో నీతిమత్వం లేకుండా, నీలో తగ్గించుకునే స్వభావం లేకుండా నువ్వు ఏలలేవని దేవుడు చాలా డైరెక్ట్ గానే ఇండస్ట్రీ చెప్తా ఉన్నాడు. నేను తగ్గించుకోవడానికి నా పుట్టుకలో తగ్గించుకున్నాను, లేదా నా పరిచయంలో అనేక మంది చేత నిందింపబడ్డాను. ఇప్పుడు నా మరణంలో కూడా నేను తగ్గించుకోవడానికి కారణం ఒకప్పుడు నేను కంగారు పడుతుంది, నేను వెళ్తాను. మన జీవితాలు కూడా అంతే. మనం ఎప్పుడైతే దీనత్వంలో ఉంటామో, ఎప్పుడైతే దీనులుగా ఉంటామో, ఎప్పుడైతే తగ్గించుకునే వారిగా ఉంటామో, అప్పుడే మనం వెళ్తాం భూదిగంతముల వరకు. లేదా మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఏలాలి అంటే అర్థం ఏంటో తెలుసా? మనం ముందు, అందుకే యేసుక్రీస్తు తన పరిచయంలో చాలాసార్లు చెప్తాడు, ఎవడైనా సరే అధికారి ఉండగోరిన వాడు ఎలా ఉండాలా? పరిచారకుడే ఉండాలి, వాడు సేవకుడే ఉండాలి. అందుకే ఇంకా అనేక విషయాలు జ్ఞాపకం చేస్తాడు. ఒకడు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. నేను పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచయం చేయడానికి వచ్చి, అందుకే నేను శిష్యుల కాలు అడిగా. సో తన దీనత్వం ఈ గాడిని ఎక్కినటువంటి సిద్ధపాటును జ్ఞాపకం చేస్తా ఉంది, లేదా ఈ గాడిని ఏర్పరిచిన సిద్ధపాటును జ్ఞాపకం చేస్తుంది. ఒక మాట దగ్గర ఆగిపోయాను. సో మన జీవితాల్లో మనం ఏలాలి అంటే ఏలడం అంటే ఒక మీద అంచు వేసేటటువంటి ప్రక్రియ కాదు, కానీ మనం అభివృద్ధి చెందాలంటే
మన జీవితాలు సంతోషంగా ఉండాలంటే మనం దేవుని దగ్గర దీనత్వం కలిగి ఉండాలి. ఏ యేసుక్రీస్తు దీనత్వం లేకుండా ఉండొచ్చుగా? ఎందుకు తండ్రి దగ్గర దీనుడు అయ్యాడు? తండ్రి దగ్గరే దీనుడయ్యాడు. తండ్రి దేవుడి మాట నందు, తండ్రి ప్రవచనం నందే దీనుడు అయ్యాడు ఆయన. బహుశా మనుషుల ముందు దీనుడు అనేది కాదు, కానీ మనుషుల ముందు జరగవలసిన ప్రణాళిక కోసం తలదించాడు తప్ప, లేకపోతే ఆయన రాజులే. అందుకే అంటాడు కదా పిలాతుతో, నువ్వు రాజువా? అవును, నీవు అన్నట్టే, కానీ ఇప్పుడైతే దీనుడినే, అంటే ఇప్పుడైతే తగ్గించుకున్నాను, కానీ ఒకప్పుడు ఆ సమయం వస్తుంది. సో డోంట్ వరీ. సో బహుశా ఇక్కడ ఈ యేసుక్రీస్తు ఈ గాడిదను దీనుడై ఎక్కడానికి గల కారణం, లేదా దీనత్వం కలిగినటువంటి లేదా దీనత్వానికి సూచన అయినటువంటి గాడిదను ఎక్కడానికి గల కారణం ఈ ప్రవచన నెరవేర్పుకై సిద్ధపాటు, అదే రీతిగా ఏలడం కోసమై సిద్ధపాటు, దేవుని సువార్తను ప్రకటించడానికై సిద్ధపాటు. మన సిద్ధపాటు మనం ఒకసారి పరీక్షించుకోవాలి. మన పాత జీవితాన్ని బట్టి, మన పాస్ట్ జీవితాన్ని బట్టి మన సిద్ధపాటు ఏ రీతిగా ఉంది, మన ఫ్యూచర్ని బట్టి మన సిద్ధపాటు ఏ రీతిగా ఉంది. ఒక మాటలో ఇక్కడ ప్రణాళికే, దేవుని ప్రణాళికే. ఫ్యూచర్ ఏం చేయాలా? ఫ్యూచర్ లో నేను అది ఆడాలంటే ఇప్పుడు దీనత్వం కలిగి ఉన్న ఒక గొప్ప ప్రణాళిక. మన జీవితాల్లో కూడా అనుకుంటాం కదా, నేను ఒక 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో అక్కడ ఉండాలి, ఆ రేంజ్ లో ఉండాలి. అక్కడ ఉండాలంటే ఇప్పుడు నువ్వు ఏడ ఉండాలా? ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉంటే అక్కడికి వెళ్తావు. సో ఒకేసారి అక్కడికి వెళ్ళాలంటే, సో మన సిద్ధపాటు ఏ రీతిగా ఉన్నదో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారిని. ఇంకో మాట చెప్పి నేను చూపిస్తాను, చూడండి. 2వ వచనంలో, మీ ఎదుటనున్న గ్రామములకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడుతుంది. సో 2వ ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే, కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల. అసలే గాడిదంటే దేనత్వం, అసలే గాడిదంటే అంటే గాడిదని మనం పోల్చుకోవాలంటే, బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది తెలుసు, పాత రోజుల్లో గాడిద మీద ఇంత బరువులు వేసుకునేవాళ్ళు. ఇంత బరువులు వేసి ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. ఇంత బరువులు వేసి పల్లెటూర్లకి ఊళ్ళల్లోకి వచ్చి ఒక 4 రోజులు 20 రోజులు లేదా 30 రోజులు ఒక టెంట్ వేసుకుని ఉండేవాళ్ళు గాడిదలు ఉన్నవాళ్ళు. వాళ్ళు మరలా వేరే ఊరికి వలస వెళ్ళాలనుకోండి, వాళ్ళకు ఉన్నటువంటి అన్ని కూడా వాళ్ళకున్న 1 గాడిద 2 గాడిదల మీద ఆ బరువు వేస్తారు. సో ఇక్కడ ఈ గాడిద కట్టబడి ఉన్నటువంటి గాడిద. దీంట్లో చాలా అద్భుతాలు ఉన్నాయి. కట్టబడి ఉన్నదండి గాడిద అంటే అర్థం ఏంటి అంటే, దానికి ఫ్రీడమ్ లేదు, స్వేచ్ఛ లేదు. దాని బ్రతుకు బానిసత్వ బ్రతుకు. దీనంగా ఉంది కదా, దాన్ని కట్టేయడం ఎందుకు? అదేమి ఎగిరెగిరి పడట్లేదే, దాన్ని కట్టి అంచవేయాల్సినటువంటి పరిస్థితి ఏంటి అంటే, ఇక్కడ ఈ ఆధ్యాత్మిక ఈ కట్టబడినటువంటి గాడిద పిల్ల ఏం జ్ఞాపకం చేస్తా ఉందంటే, మనిషి యొక్క పాపముల ద్వారా తను బందీ అయినటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేస్తా, పాపాల ద్వారా కట్టబడి ఉన్నటువంటి మనిషిని జ్ఞాపకం చేస్తా ఉంది. సో ఈ గాడిద పిల్లను దేవుడు విడిపించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. సో అంటే దాని కిందే రాయబడిన మాట ఏంటంటే, ఏ మనుష్యుడును ఎప్పుడు కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకుంటాడు. సో మనిషిని పాప బంధకముల చేత, లేదా మనిషి తన పాపముల చేత తాను ఉన్నటువంటి ఆ బందీ నుంచి, తాను ఉన్నటువంటి ఆ స్వేచ్ఛ లేనటువంటి బ్రతుకు నుంచి విడిపించినటువంటి ఆధ్యాత్మిక 2వ సత్యం మనం చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఎవరు విడిపించుకుని వస్తున్నారు? శిష్యులు విడిపించుకుని వస్తున్నారు. అది చూడండి, అక్కడ ఉన్నటువంటి అద్భుతం. మీరు ఎదుటినున్న గ్రామానికి వెళ్ళి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడిన గాడిద, అంటే ఎదురుగానే ఉంటుంది, ఇబ్బంది లేదు. సో ఎవరు తోలుకొని వస్తున్నారు? శిష్యులే. సో ఇక్కడ ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, శిష్యులు బంధింపబడి ఉన్నటువంటి గాడిదను, లేదా బంధకాల్లో పాపం చేత కట్టబడినటువంటి మనిషి లాంటి స్వభావం లేదా మనిషి లాంటి సందర్భం ఉన్నటువంటి గాడిదను ఎవరు తీసుకొస్తున్నారు? శిష్యులు తీసుకొస్తున్నారు. ఎక్కడుంటే? కనబడకుండా ఉంటే కాదు, కళ్ళ ముందుంటే. సో ఇదేం జ్ఞాపకం చేస్తుందంటే, దేవుని బిడలుగా మనం ఎంతమందిని బంధకాల్లో ఉన్నటువంటి వారిని విడిపిస్తాము. దేవుడితోనే ఉన్నారు శిష్యులు,
దేవుడే జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు మనం కూడా రక్షించే వాళ్ళు ఎక్కడో దూరంగా ఏం లేరు. రక్షించవలసినటువంటి అనేక మంది మన కళ్ళ ముందే ఉన్నారు. బంధకాల నుంచి, పాపాల నుంచి విడిపించవలసినటువంటి అనేక మంది మన కళ్ళ ముందే ఉన్నారు. నువ్వేం ప్రత్యేకంగా ఎవరు పాపంలో ఉన్నారు లేదా ఎవరు రక్షణ లేదు నువ్వేం ఎత్తుకోవాల్సిన పనేం లే. దేవుడు చెప్తా ఉన్నాడు, అది ఆడంది నీ కళ్ళ ముందే ఉంది. సో రెండవ ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే బంధకాల్లో ఉన్నటువంటి వారిని దేవుని బిడ్డలుగా విడిపించవలసినటువంటి సత్యం. మరి మనం ఎంతమంది విడిపిస్తాము? ఏదో ఇక్కడ గాడిద ఎక్కి వచ్చాడు, గాడిద శిష్యులు ఏర్పాటు చేశారు, లేదా యేసుక్రీస్తులో గాడిద దేవుడయ్యకి యేసులో ప్రవేశించాడు, అదొక ప్రణాళిక లేదా అదొక ప్రవచనం, లేదా ఆయన ఆ రీతిగా ప్రవేశించడం ద్వారా ఆయన శ్రమ పొంది సిలువ వేయబడి మరణం పొంది తిరిగి లేచాడు. ఇది కాదు, ఈ విషయాలు కాదు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. మన పాత్ర ఏంటి? ఒక మాట నేను అనుకున్నాను, గాడిద ఎంత చేసింది చూడండి. ఆ ఫస్ట్ చూడండి, గాడిద దేవునికి ఒక వాహనంగా ఉపయోగపడిందా? ఒక వాహనంగా వాడబడిందా? ఎంతో మందికి తానున్నటువంటి పరిస్థితిని అనేక మంది చూపించిందా? అనేక మందిని ఏంద్రా విచిత్రంగా యేసుక్రీస్తు అది గాడిదకి వస్తున్నాడు అనేటువంటి అనేక విషయాలు వెల్లడిపరిచిందా? మరి మనం గాడిదలంగా కాదు కానీ మనం మనుషులుగా ఉన్నాం. ఎంతమందిని మనం విడిపిస్తా ఉన్నాం? కనీసం గాడిద ఒక సాధనంగా ఉపయోగపడినట్టయినా మనం దేవుడికి ఉపయోగపడతా ఉన్నామా? లేదు. ఈ మధ్య కాలేజీలో ఒక చిన్న కాన్ఫరెన్స్ జరిగినప్పుడు విద్యార్థులు వేసి ఇప్పుడున్నటువంటి థియలాజికల్ ఎడ్యుకేషన్ లో ఇప్పుడున్నటువంటి థీమ్ ఏమేంటంటే కేవలం సేవకులే కాదు, సంఘస్థులు కూడా, ప్రత్యేకించి మన బ్యాప్టిస్ట్ సంఘంలో, బిబ్లికల్ బేస్డ్ సంఘంలో ప్రతి ఒక్కరు కూడా, అంటే ఆల్ బిలీవర్స్ ఆర్ ప్రీస్ట్హుడ్ అన్నారు. అంటే ఆల్ బిలీవర్స్ ఆర్ విశ్వాసులు అందరూ దేవుని యాజకులే. అంటే ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి విశ్వాసి కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించే అప్పుడు దేవుడు ఇచ్చాడని ఇప్పుడు ఉన్నటువంటి దానికి ఒక విద్యార్థులు వేసి అడిగాడు అన్నమాట. ఏమని అడిగాడంటే, పాస్టర్ గారు ఇప్పుడు మీరు సార్ అడిగారు, సార్ మీరు చెప్పింది కరెక్టే, ఇప్పుడు ఉన్నటువంటి సంఘస్థులకు లేదా ఇప్పుడు ఉన్నటువంటి విశ్వాసులకు దేవుని వాక్యం చెప్పమని అందిస్తే మరి మాస్టర్ గారి పరిస్థితి ఏంటంటే, అవునా కదా? సంఘస్థులకు లేదా సంఘంలో ఉన్నటువంటి వారికి దేవుని వాక్యాన్ని చెప్పండి, ఇంకే మన పరిస్థితి ఏంటి? అఫ్కోర్స్ తను అడిగింది కరెక్ట్ క్వశ్చనే కానీ తనకు చెప్పినటువంటి సమాధానం ఇదే. నువ్వు రక్షించవలసినటువంటివి చాలానే ఉన్నాయి. సంఘస్థులు అందరూ రక్షించిన, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ రక్షించిన, ఇంకా అనేక మంది సువార్త అందింపబడకుండా చాలా మంది ఉంటారు. ఇంకా ఎంతమంది అందించినా ఇంకా భూదిగంతం వరకు అందింపబడవలసినటువంటి కొరతతోనే సువార్త ఉంది. సో నువ్వు దాని గురించి కంగారు పడకండి. సో మన జీవితాల్లో మనం ఎంతమందిని విడిపిస్తాము? మనం నిజంగా, అంటే నేను మొన్న కూడా అదే మాట జ్ఞాపకం చేశాను, నిజంగా ఎందుకు తయారు చేసేవారు కానీ మనం మొదటి నుంచి కూడా కేవలం పాస్టర్ గారే వాక్యం చెప్పాలా లేదా కేవలం పాస్టర్ గారే అని మనం మొదటి నుంచి ప్రత్యేకంగా బ్యాప్టిస్టులో తయారు చేశారు. ఈ సిఎస్ఐ ఈ లోదనంలో మీరు చూస్తే వాళ్ళు ఏదో ఒక థియలాజికల్ ఎడ్యుకేషన్ ఏదో ఒకటి చేస్తారు, బీటీహెచ్ఓ లేదా సిబిహెచ్ఓ లేకపోతే దీనినో ఎంఎన్ ఏదో ఒకటి చేస్తారు. చేసి పాస్టర్ గారి పైన ఎవరైనా చేయరు కానీ పాస్టర్ గారు చెప్పేటటువంటి సహాయకులుగానే చేస్తారు. అనేక మందికి సువార్తను అందించిన పని వాళ్ళు పెట్టుకుంటారు. కానీ మనకెందుకో ఈ సందర్భంలో ఇక్కడ కాదు, ప్రతి బ్యాప్టిస్ట్ చర్చెస్ లో కొత్తలు వస్తాం. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆ దేవుని వాక్యం కాదు కానీ గాడిద చెప్తా ఉంది, నేను ఒక సాధనంగా వాడబడ్డా. ఇంకొక మాట ఏంటంటే, నేను ఇందా చెప్పాను కదా, మీ పిల్లల్ని గాడిద అని వాక్యం అయిపోయినాక అంటారు. ఎందుకంటే ఎవరి పేరు బైబిల్లో రాయబడి ఉంది? గాడిద పేరు రాయబడిందంటే గాడిద ఎంత గొప్పదో, దేనత్వం అయి ఉండొచ్చు లేదా తగ్గింపు స్వభావం అయి ఉండొచ్చు, కానీ తన పేరు మాత్రం జీవ గ్రంథంలో రాయబడాలి. సో మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడాలంటే మనం కూడా ఈ గాడిదలాగా దేవునికి ఒక సాధనంగా వాడబడాలి. మనం కూడా ఈ గాడిదలాగా కట్టబడినటువంటి పరిస్థితిలో విడిపింపబడిన తర్వాత
దేవుడి దగ్గరికి వచ్చింది. అది అక్కడ రాయకుండా మాట విప్పి తోలుకోవాలని అనగానే ఆ గాడిద పిల్ల ఎప్పుడైతే వెళ్ళిపోవాలి, ప్రభువు దగ్గరకు వచ్చింది. ప్రభువు ఎక్కినప్పుడు కూర్చోబెట్టుకుంది. మీరు చెప్పండి, అలవాటు లేదు కదా. అక్కడ రాయబడిన మాట ఏంటి? ఇది ఏ మనుషుడునో కూర్చుందా. మరి ఎప్పుడు కూర్చోలేదా? దానికి ఎట్లా తెలుసు? నా స్వభావం మోసే స్వభావం దానికి ఎలా తెలుసు? అంగీకరించింది అంతే. అంటే ఏ పరిస్థితిలో ఉన్నా తన స్వభావం ఎంతకు ముందు ఏదైనా, తన స్వభావం ఎంత ముందు పాపం స్వభావం అయినా, ఇప్పుడు దేవుడు నన్ను విడిపించాడని అని కూర్చోబెట్టాడు. ఆ రాసున్న మాట ఆ గాడిద మీద మెత్తటి ఏమంటారు ఆ పరుపులు అన్నీ వేసి మెత్తగా కూర్చోబెట్టుకుని గాడిద వెళ్ళింది. సో మన పరిస్థితి ఏంటి? గాడిదలాగా మన పేర్లు రాయబడాలంటే మనం గాడిదలాగా మనం చేయాలి. గాడిదేమి స్వేచ్ఛగా ఉన్నటువంటి సందర్భం లేదు, మనలాగే పాపం జీవితాలతో ఉన్నటువంటి సందర్భం. కానీ విడిపింపబడి ప్రభు దగ్గరికి వచ్చింది. అందుకే తన పేరు బైబిల్లో జీవ గ్రంథం రాయబడదు. ఒక ఆయన అన్నాడు, ఆ గాడిద పేరు జీవ గ్రంథంలో రాయబడిందంటే మన పేరు రాయబడడం పెద్ద కష్టమేం కాదు. అది పెద్ద కష్టమేం కాదు. అంటే అంటే మాటలు రాని మోగజీవైనటువంటి గాడిదే దేవునికి సంబంధించిన అనేక విషయాలు ప్రచురించినప్పుడు మాటలు వచ్చి మనం ప్రచురించలేమా? మాటలు వచ్చి మనం ఏం జ్ఞాపకం చేయలేమా? సో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి వారం ఏంటి? రాత్రికాల సమయంలో 3 విషయాలని జ్ఞాపకం చేసి, మొదటిదేమో సిద్ధపాటు. మన సిద్ధపాటు ఏ రీతిగా ఉంది? యేసుక్రీస్తు సిద్ధపాటును మనం చూస్తా ఉన్నాం. రెండోదేమో ఈ గాడిద కట్టబడి ఉన్నటువంటి గాడిద, బంధకములు పాపముల చేత కట్టబడినటువంటి మనిషిని జ్ఞాపకం చేస్తా ఉంది. అట్ ద సేమ్ టైం దేవుడు విడిపించి తన దగ్గరికి తీసుకొచ్చినటువంటి పరిస్థితిని జ్ఞాపకం చేస్తుంది. మూడవది, దేవుని జీవ గ్రంథమందు తన పేరు లిఖింపబడినదిగా గొప్పగా ఉంది. సో మన పేరు కూడా లిఖింపబడాలనేటువంటి ఒక ప్రేరణ గాడిద మనకు అందిస్తా ఉంది. సో మన జీవితాల్లో అద్వితీయంగా ఆశీర్వదింపబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయండిగా. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన దైవస్తులతో సెలవు తీసుకుంటున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా దేవ, మీరు ఇచ్చిన మాటలు బట్టి మరొకసారి మేము స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. మా జీవితాలలో నాయన మేము కనీసం మేము గాడిద వలె ఈ మాటలను ఇతరులకు అందించలేనటువంటి సందర్భంలో మేము ఉంటాయి తండ్రి. మేము అనేక మందికి ఉపయోగపడే నిమిత్తం, అనేక మందికి ప్రభావ నీ సాధనంగా మేము వాడబడి నిమిత్తం నిన్ను మోసి, నీ మాటలను మోసి అనేక మందికి ప్రభావ నీ మాటలను తెలియపరిచేటటువంటి వారిగా మా జీవితాలను మేము మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిజం ప్రభావ, అనేక మందికి తండ్రి నీ మాటలు అందింపబడక అనేక మంది తండ్రి నాశనం అయిపోతున్నటువంటి పరిస్థితిలో మేము చూస్తున్నాం. మీ చిత్తం అయితే మమ్మల్ని అందరినీ ఇంకా బహుబలంగా ఈ సువార్త ప్రకటనకై మమ్మల్ని అందరినీ వాడుకోమని ప్రార్థిస్తున్నాం. తద్వారా గాడిద వలె ఈ జీవ గ్రంథమందు మా పేరు లిఖించబడినట్లు ఈ కృపను మాతో వచ్చిన వీళ్ళందరినీ వారి కుటుంబాలు వారి పనులు దీనికి ఆశీర్వదించండి. రేపటి సమయం ప్రభావ మళ్ళా నేను స్తుతించాను. రేపటి దీని పని అంతట్లో మీ కృపా కాపుదలు మాతో ఉంచి నడిపించి మనల్ని యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి అడిగి పెడుతున్నాను తండ్రి.